నమస్కారం సార్, నా పేరు చైతన్య. ఈ 2.5 ఎకర్స్లో మేము న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నాము. సో లాస్ట్ టైము సోము వీర్రాజు గారితో మాట్లాడినప్పుడు ఆయన నాకు సజెస్ట్ చేశారు, మన తాతారావు గారిని కలండి, ఆయన న్యాచురల్ ఫార్మింగ్ బాగా ఎంకరేజ్ చేస్తున్నారు గవర్నమెంట్ తరపున అని చెప్పారు. సో నాకు ఏమన్నారంటే, నేను ఫస్ట్ ఇయర్ బొబ్బస్కే పండించాను. సో నాకు అంత దిగుబడి ఎక్కువ రాలేదు. సెకండ్ ఇయర్ అరటి పండించాను, దానికి వాటర్ ఎక్కువ ఇచ్చిన చాలా తెగుళ్ళు ఇలాంటివన్నీ వచ్చినాయి. సో అది కూడా తీసాము. సో ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నారంటే మన తాతారావు గారు, ఇంకో మీకు కనబడుతుంది కదా, ఇది పిఎండి సీడ్స్ అంటారు ఇవి. సో గవర్నమెంట్ వాళ్ళు సబ్సిడీలో నాకు ఈ సీడ్స్ అన్న ఇచ్చారు. సో ఇప్పుడు ఏంటంటే డ్రోన్ టెక్నాలజీ గురించి నాకు చెప్పారు. ఇప్పుడు మనం ఏంటంటే మాన్యువల్గా ఒక ఇద్దరినో నలుగురినో మనుషులు పెట్టుకుంటాం, వాళ్ళ జీతం వచ్చేసి 1000 రూపాయలు ఉంటుంది. సో బాగా కాస్ట్లీ అయిపోయింది. సో నాకు ఏంటంటే ఇప్పుడు ఈ డ్రోన్ ఉపయోగించడం వల్ల తక్కువ కాస్ట్లో ఇప్పుడు నాకేంటంటే కూలీలు పెట్టుకుంటే నాకు 3-4 రోజులు టైం పట్టేస్తుంది. ఇది వితిన్ 10 minutes 2.5 ఎకర్స్ కంప్లీట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇందులో సీడ్స్ వేసుకుని నా 2.5 ఎకరాల్లో ఈ పిఎండి సీడ్స్ అన్నది వేసేస్తారు. దానివల్ల ఏంటంటే 45 days ఉంచితే నా భూమిలో CO2 శాతం అన్నది బాగా పెరుగుతుంది. దానివల్ల మీరు ఏ మొక్కలు వేసినా సరే బాగా పెరుగుతుంది అని చెప్పారు. సో నాకేంటంటే ఆ కాన్సెప్ట్ బాగా నచ్చింది. సో దానికోసం నేను ఇప్పుడు మన వాళ్ళందరితో మాట్లాడాను. ఇంక వీళ్ళందరూ మన ఫ్రెండ్స్. సో అగ్రికల్చర్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు. సో వీళ్ళ హెల్ప్తో నేను ఈ 2.5 ఎకరాలను ఎలా డెవలప్ చేస్తానన్నది చూద్దాం. నా నుంచి మిగతా రైతులకు కూడా ఇలా హెల్ప్ చేయాలి, ఇలా చెయ్యొచ్చు అని చెప్పి వాళ్ళకు కూడా నేర్పిస్తాను. ఎందుకంటే ఈ చుట్టుపక్కల రైతులందరూ నాకు బాగా తెలుసు. వాళ్ళందరూ ఏమనుకున్నారంటే, ఫస్ట్ ఈ వ్యక్తి ఎలా చేస్తాడో చూద్దాం, ఈ వ్యక్తి సక్సెస్ అయ్యాడనుకో మిగతా వాళ్ళందరూ ఇంప్లిమెంట్ చేస్తారు. సో అది నేను మీకు చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ సార్.